అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన రోజు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అక్షయ తృతీయ. దీనిని శాశ్వతమైన ఆరంభాల రోజు అని కూడా అంటారు. అసలు దీని ప్రత్యేకత ఏంటి, ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు, అవన్నీ వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఈ పేరునే పరిశీలిద్దాం. అక్షయ తృతీయ. ఈ పేర్లోనే దాని శక్తికి సంబంధించిన ఒక పెద్ద క్లూ దాగి ఉంది. అక్షయ అంటే క్షయం లేనిది, అంటే ఎప్పటికీ తరగనిది, నాశనం లేనిది అని అర్థం. సో ఈరోజు మనం ఏమేమి తెలుసుకోబోతున్నామంటే, అసలు ఈ తరగని రోజు అంటే ఏంటో చూస్తాం. దీని వెనక ఉన్న ఖగోళ రహస్యాలేంటి, దీనికి సంబంధించిన పురాణ గాథలు మనకేం చెప్తున్నాయి, ఇప్పుడెలా ఆచరిస్తున్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా బంగారం కొనడం మాత్రమేనా, లేక దాని వెనక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా, వీటన్నిటినీ వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనం ఆ పేరు దగ్గరికే వెళ్దాం. అక్షయ తృతీయ అనే పదంలోనే అసలు విషయమంతా ఉంది. చూడండి, ఇది రెండు పదాల కలయిక. ఒకటి అక్షయ్ అంటే శాశ్వతమైనది, క్షయం లేనిది. రెండోది తృతీయ అంటే మూడో రోజు లేదా మూడో తిథి. ఈ రెండూ కలిస్తేనే అక్షయ తృతీయ. ఇక్కడింకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ మూడో సంఖ్య. ప్రాచీన గ్రంథాల ప్రకారం 3 అనే సంఖ్యకు ఒక ప్రత్యేక శక్తి ఉంది. ఇది సృజనాత్మకతకు, అదృష్టానికి ప్రతీక. మనకు శివుని మూడో కన్ను ఎలాగో అలాగనమాట. అందుకే బంగారంతో కూడా ఈ సంఖ్యకు సంబంధం ఉంది అంటారు. సరే, పేరు గురించి తెలిసింది. కాని అసలు ఈ ఒక్కరోజే ఎందుకంత శక్తివంతమైనది? దీని వెనక ఉన్న రహస్యమేంటంటే, ఒక అద్భుతమైన ఖగోళ, జ్యోతిష్యపరమైన అమరిక. అక్షయ తృతీయ రోజున మన సౌర వ్యవస్థలో 2 ముఖ్యమైన గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, వాళ్ల అత్యంత శక్తివంతమైన స్థానాల్లో ఉంటారట. వాళ్ల బలం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. అంటే ఆ రోజు మొత్తం ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుందన్నమాట. అందుకే ఈ రోజును సర్వసిద్ధి ముహూర్తం అంటారు. అంటే మనం వేరే ఏ మంచి ముహూర్తం కోసమో వెతకక్కర్లేదు. ఆ రోజంతా 24 గంటలు శుభప్రదమైన సమయమే. ఏ కొత్త పని మొదలుపెట్టినా విజయం సిద్ధిస్తుందని నమ్మకం. సరే, ఈ ఖగోళ శక్తి గురించి చెప్పుకున్నాం కదా, మరి మన పురాణాల్లో ఈ రోజు ప్రాముఖ్యతను ఎలా వర్ణించారు? అంతులేని సంపద, పుణ్యం గురించిన ఎన్నో అద్భుతమైన కథలు ఈ రోజుతో ముడిపడి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి చూడండి, హిందూ పురాణాల్లోని ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఇదే రోజున జరిగాయనంటారు. పరశురాముడి జననం, వ్యాసమహర్షి మహాభారతాన్ని చెప్పడం మొదలుపెట్టింది, పాండవులకు ఆ అద్భుతమైన అక్షయపాత్ర దొరికింది, చివరికి రాముడు సుగ్రీవుడి మధ్య స్నేహం ఏర్పడింది కూడా ఇదే రోజునట. ఇవన్నీ గమనిస్తే ప్రతిదీ ఒక కొత్త, శాశ్వతమైన ఆరంభాన్ని సూచిస్తుంది. అయితే వీటన్నింటిలోనూ అక్షయ తృతీయ స్ఫూర్తిని సంపూర్ణంగా వివరించే ఒక కథ ఉంది. అదే శ్రీకృష్ణుడు, ఆయన బాల్య స్నేహితుడైన సుధాముడి కథ. దీన్నే కుచేలుడి కథ అని కూడా అంటాం. కథ మనందరికీ తెలిసిందే. పేదరికంలో ఉన్న సుధాముడు తన స్నేహితుడైన కృష్ణుణ్ణి కలవడానికి వెళ్తాడు. కాని చక్రవర్తి అయిన కృష్ణుడికి ఇవ్వడానికి తన దగ్గర ఏముంది? ఓ గుప్పెడు అటుకులు తప్ప. వాటిని ఇవ్వడానికి చాలా సిగ్గుపడతాడు. కాని కృష్ణుడు ఎంతో ప్రేమతో ఆ అటుకుల్ని స్వీకరిస్తాడు. సుధాముడు తిరిగి తన ఊరికి వెళ్లేసరికి అక్కడ తన పూరి గుడిసె స్థానంలో ఒక బంగారు భవనముంటుంది. చూశారా, ఈ కథ ఈరోజుకున్న మహిమను ఎంత అద్భుతంగా వివరిస్తుందో. ఒక చిన్న, నిస్వార్థమైన దానం, దానికి బదులుగా తిరిగివచ్చింది ఊహకందని, తరగని సంపద. ఈ కథ మనల్ని అక్షయ తృతీయ యొక్క అసలైన ఆచరణ దగ్గరికి తీసుకువస్తుంది. అదేంటంటే, శ్రేయస్సు అనేది ఒక వన్ వే ట్రాఫిక్ కాదు, అది అటూ ఇటూ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇవ్వడం, పుచ్చుకోవడం రెండూ ముఖ్యమే. చూడండి, ఒకవైపు మనం బంగారం, వెండి కొనడం, లక్ష్మీ కుబేరుల్ని పూజించడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం లాంటివి చేస్తూ సంపదను ఆహ్వానిస్తాం. కాని అదే సమయంలో ఇంకోవైపు దానం చేయడం, హోమాలు చేయడం, మంచి పనులు చేయడం ద్వారా దాన్ని తిరిగి పంచాలి కూడా. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే అసలైన ఫలితం. అందుకే అంటారు, ఇచ్చే చేతికే తీసుకునే అర్హత ఉంటుంది అని. ఇది ఎప్పట్నించో వస్తున్న ఒక గొప్ప సూత్రం. మనం ఏదైనా పొందాలి అనుకుంటే ముందు స్వచ్ఛమైన మనస్తో ఇవ్వడం నేర్చుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రోజున మనం చేసే దానధర్మాలు కేవలం మనకు సంపదను తిరిగి ఇవ్వడమే కాదు,
అవి మన జాతకంలో ఏమైనా గ్రహదోషాలున్నా లేదా గత కర్మల ప్రభావాలున్నా వాటిని కూడా తొలగిస్తాయని ఒక బలమైన నమ్మకం. సో ఇప్పటిదాకా మనం చూసిందేంటంటే చాలామంది అక్షయతృతీయ అంటే బంగారం కొనడమే అనుకుంటారు. కాని అది ఒక ఆచారం మాత్రమే. ఈ రోజుకున్న ప్రాముఖ్యత దానికంటే చాలా లోతైనది. అసలు అక్షయ అనే పదానికి నిజమైన అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజమైన అక్షయ సంపద అంటే ఏంటి? బంగారం, డబ్బు కాదు. అవి శాశ్వతమైన సద్గుణాలు, ఆధ్యాత్మిక జ్ఞానం, మనం చేసుకున్న మంచి కర్మ, దేవుడి ఆశీస్సులు, మనకున్న బలమైన బంధాలు. ఇవి ఎప్పటికీ తరగనివి, మనతోనే ఉండిపోయేవి. కాబట్టి ఈరోజు అంతిమ లక్ష్యం ఏంటంటే ఎప్పటికీ పెరుగుతూ శాశ్వతంగా నిలిచిపోయే ఒక మంచి పనిని ప్రారంభించటం. అది ఒకరికి సహాయం చేయడమైనా కావచ్చు, ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడమైనా కావచ్చు, లేదా ఒక ఆధ్యాత్మిక సాధనం మొదలుపెట్టడమైనా కావచ్చు. అలాంటి వాటిపై పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన రోజు. ఇదంతా విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ రోజు మనం ఏది మొదలుపెట్టినా అది శాశ్వతంగా నిలిచిపోతుంది అనే వరం మనకు దొరికితే, మరి అలాంటి శాశ్వతమైన వారసత్వంగా మనం దేనిని ఎంచుకుంటాం? ఒక్కసారి ఆలోచించండి.